నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి వచ్చి నాకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారికి, అలాగే క్రాంతి కుమార్ గారికి, నాగమల్లేశ్వరరావు గారికి, ఇక్కడ ఉండే బీసీ నాయకులకు, బీసీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కానీ పెద్దపీట వేశారు బీసీలకి. ఖచ్చితంగా రాబో కాలంలో కానీ బీసీలని ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బీసీలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. రాబో కాలంలో కానీ మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ముందుగా ఇక్కడ అనంతపూర్లో ఒక బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది, దానికి ఇంకా నామకరణం చేయలేదు. ఫ్లైఓవర్ మన టవర్ క్లాక్ నుంచి ఏదైతే కొత్త ఫ్లైఓవర్ ఉందో దానికి ఫ్యూచర్లో జ్యోతిరావు పూలే నామకరణం చేస్తామని చెప్పేసి ఈ శుభముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి అలాగే అనంతపూర్లో బీసీ భవన్ లేదు. ఫ్యూచర్లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే ఒక ప్లేస్ శాంక్షన్ చేసి బీసీ భవన్ కానీ కట్టిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇక్కడికి వచ్చి నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు గారు అనంతపురం ఇచ్చేయడం జరిగింది. అలాగే క్రాంతి కుమార్ గారు అనంతపురం ఇచ్చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తోంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి కేవలం జీతాలకే పరిమితం చేశారు, కానీ ఏ రోజు కూడా నిధులైతే విడుదలైతే ఏది చేయలేదు. అందుకు గాను ఈరోజు మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం జరుగుతోంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ఇంతకుముందు మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా చెప్పిండేది. ఈరోజు మాట తప్పమనిండేది పీఆర్సీ ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఉద్యోగస్తులందరికీ కూడా పీఆర్సీ ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ను కూడా అమలు చేస్తామన్నారు. ఈరోజు ఓపీఎస్ను కూడా రద్దు చేశారు. మరి అంతేకాకుండా 20 మంది పైన ఎంపీలను ఇస్తే స్పెషల్ స్టేటస్ కోసం నేను పోరాటం చేస్తామని కూడా తెలియజేశారు. మరి ఈరోజు స్పెషల్ స్టేటస్ అనే మాట కూడా ఎక్కడా కూడా ఎత్తడం లేదు. మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలంటే, మరి ఇంతకు మునుపు మా పెద్దలు చెప్పినట్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 రూపాయలు కూడా ఈకోకుండా ఈరోజు ఈ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరినీ కూడా దగా చేశారు, మోసం చేశారు. కార్పొరేషన్ ద్వారా వృత్తి సంఘాలకు కానీ వృత్తికారులకు కానీ రుణాలు ఇవ్వకోకుండా కేవలం బటన్ నొక్కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ వర్గాలకంతా కూడా ఉపాధి లేకుండా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వరలేదని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకోసం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనవి చేసుకుంటూ విరమించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కేశన్ శంకర్రావు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా అనంతపూర్ నగరానికి వచ్చేసి ఈరోజు అనంతపూర్ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాదన్న గారికి ఈరోజు మద్దతుగా ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా రాష్ట్ర యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి ఎస్ఆర్ నాగభూషణ్ గారు, బోరంపల్లి ఆంజనేయులు గారు, అదేవిధంగా
మా శ్రీకాంత్ అన్న గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేశారు. అందరూ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా నగర ప్రజలకు కూడా ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. అనంతపురం నగర ప్రజలందరూ కూడా ఒక సౌమ్యుని ఎన్నుకోవడానికి అవకాశం దొరికింది. సంతోషంగా ఒక సౌమ్యుని ఎన్నుకోవడానికి మీరంతా కూడా దగ్గుబాటి ప్రసాద్ గెలిపించుకోవడానికి 13వ తారీఖు వచ్చి మీరంతా కూడా ఓటు వేసి దగ్గుబాటి అన్నని గెలిపించాల్సిందిగా మేము ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలు బీసీలపైన ముఖ్యంగా 56 కార్పొరేషన్లు పెట్టి దానిలో కార్పొరేషన్లన్నీ కూడా డొల్లగా తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మేము ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తాను. అనంతపురం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినాం. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెప్పి మోసం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అవన్నీ కూడా తిప్పికొడతా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కే చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను కూడా మేమంతా కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, బీసీ సెన్సస్ తీయండి అని చెప్పి మేము ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా మా యొక్క ఆకాంక్షను ఎప్పుడు నెరవేర్చకపోగా మేము సెన్సస్ తీసామని చెప్పి చెప్తా ఉన్నారు. అవి బయట పెట్టుకోకుండా మమ్మల్ని మోసం దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మా క్రాంతి అన్నట్టు చెప్పి అనేక విషయాలు యువత ఏ విధంగా చెడగొడతా ఉన్నాడని చెప్పేసి ఈరోజు క్రాంతి అన్న కూడా సవివరంగా వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్న చెప్పిన విషయాలన్నీ కూడా జనానికి చేరవేర్చే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దగ్గుబాటి ప్రసాద్ కావచ్చు, మా బీసీ నాయకుడు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన్ని కూడా గెలిపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనంతపూర్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏకమై, బీసీ సంక్షేమ సంఘం నాయకులంతా ఏకమై ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మీరు మద్దతు తెలిపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఓటు వేయించి గెలిపించవలసిందిగా మేమంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులే కాదు, బీసీలంతా కూడా ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పత్రికా విలేకరులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారు, క్రాంతి కుమార్ గారు, నాగమల్లేశ్వరరావు గారు ఈ ఎన్డీఏ కూటమికి బలపరుస్తూ వాళ్ళు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం రావడం జరిగింది. ఇంతకుముందు ధర్మవరంలో కూడా పత్రికా విలేకరులతోనూ మీటింగ్ జరిగి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ అనంతపురంలో కూడా మళ్ళా పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారు మన బీసీ నాయకుడే, ఆయన కూడా మరి అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నిలబడాడు. మేము ఎన్డీఏ కూటమికి మొత్తము రాష్ట్ర కార్యవర్గం అంతా ఎన్డీఏ కూటమి బలపరచాలని చెప్పేసి గత 14వ తేదీన రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానించిన ప్రకారము ఇక్కడ ప్రపంచంగా అనంతపురంలోనే జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ముందుగా యాక్టివ్గా పార్టీలో చేరి అనంతపురం జిల్లాలో బాగా ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన బీసీ ప్రజలంతా మరి కొత్తగా ఓటర్లుగా చేరిన బీసీ వర్గీయులు కూడా అందరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేసి మరి మళ్ళీ అసెంబ్లీ అభ్యర్థికి కానీ పార్లమెంట్ అభ్యర్థికి కానీ గెలిపించాల్సిందిగా మన అనంతపురం జిల్లా బీసీ నాయకులకి అందరికీ నేను మనవి చేస్తూ వినిపిస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వకటువంటి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులకి, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో అదేవిధంగా ఉదయం ధర్మవరం, ఈరోజు అనంతపురం కూడా పర్యటించడం జరిగింది. మేము వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇటీవల 14వ తారీఖున గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా బీసీ బాంధవులు, మహిళలు, విద్యార్థులు, యువత అందరూ కూడా ఆ రోజున హాజరవటం కూడా జరిగింది. రాష్ట్ర భవిష్యత్ కోసం ఏ విధంగా మనం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో వారందరితో కూడా సుదీర్ఘంగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చించిన తరువాత అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేద్దాం అనేటువంటి విషయాన్ని అందరి ద్వారా ఆ రోజున మేము అనౌన్స్ చేయటం కూడా జరిగింది.
దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని కూడా పిలిపించి మీరు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పి వారు కూడా కోరిన మీదట అప్పుడు మేము తప్పనిసరిగా భవిష్యత్తులో మేము మేనిఫెస్టోలో పెట్టే సమస్యలే కాదు, ఇంకా అదనంగా మీ దృష్టికి మాకు వస్తే తప్పనిసరిగా బీసీలని మేము కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. మేము కూడా చెప్పాం, మేమేదో ఈ ఎన్నికల వరకే మా యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు కూటమికి మద్దతు, మీరు ఏ కార్యక్రమాలు చేయకున్నా ఎన్నికల అనంతరం మరి మీ మీద కూడా మా విమర్శ వస్త్రాలు వస్తాయనేటువంటి విషయం కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా అలాంటి జరగకుండా పరిపాలన మీ బలహీన వర్గాలకి సముచితమైన న్యాయం ఇస్తామని చెప్పిన వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిపాలన మా యువత ప్రెసిడెంట్ గారు చెప్పారు, చెప్పినటువంటి జోలికి వెళ్లకుండా ఈ సమాజంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పేదలకు వైద్యం విద్య మీరు ఉచితంగా చేయాలి. ఆ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళు. కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమం బటన్ నొక్కుతున్నానని ప్రజలందరూ నాకే ఓటేయాలంటున్నారు. అది ఎంతమందికి ఆ సంక్షేమం ఆ బటన్ నొక్కే కార్యక్రమం వెళుతూ ఉంది. అభివృద్ధి అనేది పూర్తిగా మనందరూ గ్రామీణ ప్రాంతాలు చూస్తూనే ఉన్నాం. సర్పంచులు ఒక్కొక్కరు ₹1 కోటి, ₹2 కోట్ల, ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నిలబడి వాళ్ళు మొత్తం సర్వం కోల్పోయారు. ఇవాళ కనీసం 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే లాగేసుకోవటం జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నేను సామాజిక న్యాయం అని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అయ్యా, సామాజిక న్యాయం అంటే 10 మంది మంత్రుల్లో, 10 ఎమ్మెల్సీలో, లేకపోతే 4 రాజ్యసభలో ఇస్తే సామాజిక న్యాయం కాదు నాయన. ఎందుకంటే మేము చెప్పేది సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో బలహీన బడుగు వర్గాల మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు వాటా దక్కిన రోజే సామాజిక న్యాయమని అయినటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థలు మనం కోల్పోయాం. దేనికి కోల్పోయి, ఎందుకు కోల్పోయాం? కనీసం ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించకుండా ఆ రోజున 12% రిజర్వేషన్ మనం కోల్పోయాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 16,000 చిల్లరగా ఈ రోజున మన పదవులు కోల్పోవటం జరిగింది. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం మరి స్వర్ణయుగం కావాలి, ఈ రోజుకి రాష్ట్ర రాజధాని లేనటువంటి నిస్పృహలో ఉన్నటువంటి మనందరూ కూడా కన్ను తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక దశ మార్చగలటువంటి బీసీ వ్యక్తులే ఈ రోజున రాష్ట్రాన్ని నడిపించగలటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు నమ్మారు కనుకనే మనందరి మీద కూడా ఆధారపడి ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మరి రాజధాని అయినటువంటి అనాథులు అయిపోయాం మనం. ఈరోజు రాజధాని ఎక్కడనేటువంటి విధానానికి మనం నోచుకోలేకపోయాం. ఆయన 3 రాజధానులు చేస్తానంటున్నాడు. అసలు ఒక రాజధానికి ఇక్కడ తికాణం లేకపోతే 3 రాజధానులు ఏ విధంగా చేస్తారు బాబు, ఏ విధంగా చేస్తారని చెప్పని అనేక సందర్భాల్లో కూడా మేము ఆ రోజున రాజధానికి మేము బీసీ సంక్షేమ సంఘం మద్దతు కూడా తెలియజేసామనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సామాజిక న్యాయం అనేటువంటి దృక్పథంతో ఇవాళ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఐఏఎస్ ఆఫీసరు మద్దాడ రాజశేఖర్ గారు, రవీంద్ర గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు ఎస్సీ, ఈయన బీసీ, దాదాపు 8 మాసాల నుంచి వాళ్ళు పోస్టింగ్ లేకుండా బయట తిరుగుతూ ఉన్నారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? బలహీన బడుగు వర్గాలకు ఇచ్చేది మీరు ఇదేనా న్యాయం అని చెప్పని మరి ముఖ్యమంత్రి గారు అడుగుతాం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక్కడు కాదు ఇవాళ. ఇది కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు, అందరూ ముక్త కంఠంతో మనం అందరూ కూడా ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో 14 సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఈ దేశంలోనే అత్యధికంగా మరి పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇవాళలో మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో రావాలి, ఒక మార్పు అనేది తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలకి నేనంటూ ఒక యువతని ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతో ఆయన కూడా వస్తే ఆయన కూడా పలు రకాలుగా విమర్శలు చేయటం, హేళనగా మాట్లాడటం, రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గత 2 దఫాలుగా ఎన్నికయ్యాడు.
గతంలో 3 తపాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన కూడా ఒక పరిపాలనా దక్షుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఈ రోజున దేశంలో ప్రధానులందరూ కూడా, ప్రపంచ దేశాల ప్రధానులందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేయందుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం గమనంలో తీసుకోవాలి. ఈ యొక్క ముగ్గురు త్రిమూర్తులందరూ కూడా కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలోకి మనందరం కూడా తీసుకెళ్ళాలి అంటే మనందరం కూడా ముక్త కంఠంతో మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం చేకూర్చాలి. అదేవిధంగా మరి పెద్దలు దగ్గుపాటి కృష్ణప్రసాద్ గారు, నాకైతే పరిచయం లేదు కానీ దగ్గుపాటి ప్రసాద్ గారు మరి యువకుడు, ఉత్సాహవంతుడు, మరి కష్టపడి పనిచేసే మనస్తత్వం, మరి గ్రామం నుంచి కూడా మరి ఇవాళ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి, మంచి వ్యక్తిని మనం ఎన్నిక చేసుకుంటే తప్పనిసరిగా మనందరికీ అన్ని వర్గాలకు కూడా సముచితమైన న్యాయం చేస్తారు. అలాంటి వ్యక్తిని మనం ఎన్నిక చేసుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థికి కూడా మీరందరూ కూడా ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు రేపు వేసేటువంటి ఓటు చాలా కీలకమైనటువంటి ఓటుగా భావించి మీరందరూ కూడా ఈ అభ్యర్థుల విజయానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పూలే, జై భీమ్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కేశన శంకర్రావు గారు గుంటూరు నుంచి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం ముందుగా. అలాగే ఈరోజు ముఖ్య కారణం ఏమంటే, పోయినసారి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పుడు బీసీలకి ఎక్కువ శాతము ఇది లోన్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అలాగే యువతకి చాలా ఉపయోగపడ్డారు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు విన్ అయ్యాక మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు, పేరుకి 56 కార్పొరేషన్లు పెట్టారు, కానీ అసలు ₹1 లోన్ కూడా అసలు శాంక్షన్ చేయలేదు. అందుకు ఈసారి మళ్ళీ బీసీ యువతంతా ముందుకొచ్చి అలాగే మన దగ్గుపాటి అన్నగారిని, అలాగే మన అంబికా లక్ష్మీనారాయణ అన్నగారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. కూటమి